ఎంతోమంది నా ఫ్రెండ్సే, వాళ్ళు హిందువులు అయ్యి ఉండొచ్చు, క్రిస్టియన్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళు నాకు రకరకాల ఇది చెప్తున్నారు. ఆ బండి మీద ఇది రాసిలేదు, ఇది లేదు, బండి మీద పడిపోవటం పెట్టి ఒకటి కాదు, మనం అందరూ మాట్లాడుకునే మళ్ళీ వాళ్ళు మాట్లాడుకోకలేదు. కానీ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ వైఫ్కి చచ్చిపోయిన వెంటనే ఈ గొడవ జరుగుతుంటే ఎవరు చేసేది అడగొద్దు, ఫోన్లు వచ్చి నువ్వు దీంతో పరిసమాప్తం చెయ్యి అని చెప్పేసి, లేకపోతే యూ విల్ నాట్ బీ సేఫ్ అన్నట్టుగా ఒక స్మూత్ వార్నింగ్ లాగా ఇచ్చేసి ఆవిడ నోరుతోటే ఇది ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఇది జరిగిపోయింది, దేవుడు క్షమిస్తామని అంటాడు యాక్చువల్గా బైబిల్లో. అదేవిధంగా మనం కూడా అలా వదిలేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే ఊరు షిఫ్ట్ అయిపోయినట్టు ఉంది. హైదరాబాద్లో ఉన్న ఆవిడ ఇంకా అక్కడ ఉంటే సేఫ్ కాదు. మరి అదే ఫ్యామిలీలో ఆమె యొక్క ఓన్ బ్రదరు, ఈయన మా బ్రదర్ కాదు అన్న సిస్టర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా సబ్సైడ్ చేసేసారు. ఎవరు చేశారని తెలియదు. పోలీసుల మీద గెట్టేయకూడదు. పోలీసుల పరిపాలన ఉన్న వాళ్ళు పెట్టిన క్యాడర్స్ వాళ్ళు, ఐపీఎస్ వాళ్ళందరూ